కావలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం. కోనేరుని రూపుదిద్దిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ కోనేరు చాలా అందంగా తీర్చిదిద్దారు. అయితే ఎలాంటి అంటే ప్రభుత్వం నుంచి ఈ పైసా ఆశించకుండానే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అతను సొంత నిధులతో ఇక్కడ ఈ కోనేరు పనులను పూర్తి చేయనున్నారు. అయితే దీని మీద మాట్లాడేందుకు అక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఈఓ మనతో ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడతాం. నెల్లూరు జిల్లాలోని కొండపిట్రకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ కొత్తగా ఆలయం దిగువ భాగాన కోనేరు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతము దీని మీద ఈ టెంపుల్ చరిత్ర, అదేవిధంగా కోనేరు గురించి చెప్పేందుకు ఈ టెంపుల్ ఈవో రాధాకృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ టెంపుల్ చరిత్ర ఏమి? ఓం నమో వెంకటేశాయ. ఈ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు వెలసి ఉన్నటువంటి కొండపెట్టుకుంట క్షేత్రం చాలా ప్రాముఖ్యత కలిగింది. చుట్టుపక్కల అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఈ దేవస్థానాన్ని రాజుల కాలంలో అంటే 1535 ఆ ప్రాంతంలో రాజుల కాలంలో కట్టించారు. ఈ దేవస్థానాన్ని కట్టించేటప్పుడు ఇక్కడ దీనికి సంబంధించిన గౌరమాంబ అని చెప్పి గౌరవరం దగ్గర నుంచి ఆ గౌరమాంబ ఇక్కడ స్వామివారికి సేవ చేసినట్లుగా అక్కడ ఈ గౌరవరంకు సంబంధించినటువంటి ఆ గౌరమాంబ తండ్రి గారు దీన్ని నిర్మించినట్లుగా మనకి శాసనాలు ఉన్నాయి. అదేవిధంగా మనం పురాణ ఇతిహాసాల ప్రకారంగా చూస్తే ఎప్పుడో దక్షయజ్ఞంలో అప్పుడు శివుణ్ణి కూడా పిలవమని చెప్పి దక్షుడికి నారదుడు సలహా ఇచ్చినప్పుడు దానికి కోపించినటువంటి ఆ దక్షుడు నారదుడిని భూలోకానికి వెళ్ళిపోమని శాపం ఇచ్చినందువల్ల ఆయన ఇక్కడ ఈ కొండపెట్టకుంట ప్రదేశంలో ఒక బిలంలో తపస్సు చేసి అప్పుడు వెంకటేశ్వర స్వామిని గురించి ధ్యానించినప్పుడు అప్పుడు శివుడు గజేంద్ర మోక్షంలో హడావుడిగా శంకుచక్రాలు తారుమారుగా వచ్చి గజేంద్రుణ్ణి రక్షించే సందర్భంలో ఆ రూపంలో నారదుల వారికి దర్శనమిచ్చి ఆ శాప విమోచన కలిగించి ఆ నారదుల వారి కోరిక మేరకు ఇక్కడ అంగుష్ట మాత్రంలో స్వామి ఇక్కడ వెలిసి ఇక్కడ ప్రసన్నుడయి అందరి కోరికలను తీరుస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు శంకుచక్రాలు తారుమారుగా ఉంటాయి కాబట్టి అవి దర్శించిన వ్యక్తులకు కూడా విశేషంగా ఆయన ఫలితాలని అనుగ్రహాన్ని కలుగజేస్తూ ఉంటారు. ఎంతటి ప్రతిభావంతమైనటువంటి ఈ కొండబిట్ట క్షేత్రంలో అంతే ప్రాముఖ్యత కలిగినటువంటి ఈశాన్యంలో తయారైనటువంటి ఋషుల కాలంలో నిర్మించబడినటువంటి కోనేరు నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ కోనేరు నిర్మాణం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే స్వామివారికి చేసే నిత్య అభిషేకానికి, స్వామివారికి చేసే నైవేద్యాలకి ఇక్కడ ఈశాన్యం ద్వారా గుండా కొండనెక్కి మెట్లు ఏర్పాటు చేస్తున్నారు, తీసుకెళ్లేవారు. అయితే కాలక్రమేణా ఈ కోనేరు అనేది కూడా క్షీణించిపోవడం, అది కేవలం ఒక చిన్న సరస్సులాగా మారిపోయింది. ఈ సందర్భంలో గత 5 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం వారు దీన్ని మళ్ళా పునర్నిర్మించాలని చెప్పి సంకల్పించి మొదలుపెట్టారు. కానీ వారు సకాలంలో చేయలేకపోయారు. ఎందుకంటే ఇట్లాంటి మహిమాన్వితమైన కోనేరు చేయాలంటే ఆ స్థాయి వ్యక్తులే కావాలి. మన అదృష్టం కొద్దీ మన కావలి ఎమ్మెల్యే గారి సౌజన్యంతో, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సౌజన్యంతో, మన గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి స్థాయికి తగిన వ్యక్తి కాబట్టి వారి యొక్క కృషితోటి, వారి యొక్క మనుషులు, యంత్రాలు సహకారంతో పోయిన ఆగస్టు 10వ తారీఖున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి వారి యొక్క స్టాఫ్ని నియమించారు. నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు కూడా 1 నెలలో పూర్తయిన తర్వాత ఇక్కడ సోలార్ లైటింగు, అదేవిధంగా దాని చుట్టూ కూడా పచ్చని లాన్లు ఏర్పాటు చేయడం, దీనికి ఆ ఇన్లెట్లు, అవుట్లెట్లు అన్నీ ఏర్పాటు చేయడం, అందరు వీక్షించడానికి మంచి గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కోనేరుని యొక్క నిర్మాణాన్ని ఈశాన్యంలో నిర్మించడం, అది కూడా మంచి దాత మనకు దొరకడం వల్ల ఆయన యొక్క సహకారంతో దీన్ని చాలా చురుగ్గా చేయగలుగుతున్నారు. గ్రామస్తులు కానీ, భక్తులు కానీ, దేవస్థానం సిబ్బంది కానీ అందరూ కూడా ఆ దాతగారి యొక్క సౌజన్యానికి చాలా సంతోషంగా ఉన్నారు. ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే ఇంత పెద్ద స్థాయిలో ఈ కోనేరు నిర్మించగలరు. అందుకే దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చారని చెప్పేసి ఎప్పుడు మా యొక్క హృదయాల్లో ఆయన నిలిచిపోతారని చెప్పి గ్రామస్తులు కానీ, భక్తులు కానీ అందరూ అనుకుంటున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.